పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభుచితమైతే ఈ వీడియోలో దావీదు యొక్క జీవిత చరిత్రను సిక్కలకు మొదలుకొని దావీదు మరణం వరకు, మరియు ఈ వీడియోలో దావీదు రాజుగుటను, దేవుని మందసమును యెరూషలేముకు తీసుకురావడాన్ని, దావీదు యుద్ధములలో గొప్ప విజయాలు సాధించడం, తర్వాత దావీదు చేసిన పాప మూలంగా దావీదు కుటుంబంలో వచ్చిన సమస్యలు, ఆ తర్వాత దేశంలోని సమస్యలు, దావీదు రాజు యొక్క చివరి హితోపదేశము, దావీదు మరణము, ఇలా అన్నిటినీ ప్రాముఖ్యమైన విషయాలతో చూస్తాం. దావీదు అమాలేకీయులను హతం చేసి సిక్లగునకు తిరిగి వచ్చి అందు 2 దినములు ఉండెను. 3వ దినాన ఒక అమాలేకీయుడు సౌలు దండులో నుండి వచ్చి సౌలును గూర్చి మరియు అతని కుమారుని గూర్చి మరణ వార్తను తెలియజేశాను. ఆ సంగతి వినిన దావీదును అతని జనులను తమ వస్త్రములను చెప్పుకొని దుఃఖించుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఆ తర్వాత సౌలును చంపిన అమాలేకీయుని దావీదు చంపనాజ్ఞాపించి సౌలును గూర్చి మరియు యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం చేశాను. ఇది జరిగిన తర్వాత దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి హెబ్రోనుకు వచ్చాను. హెబ్రోనుకు వచ్చిన దావీదును అతని జనుల సమూహమును చూచిన యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసిరి. దావీదు హెబ్రోనులో యూదావారిని 7 సంవత్సరముల 6 నెలలు పాలించాను. అయితే ఇశ్రాయేలీయులను సౌలు కుమారుడు ఇష్బోషెతు 2 సంవత్సరాల పాటు ఏలెను. హెబ్రోనులో దావీదునికి పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను జ్యేష్ఠ కుమారుడు, కిలియాబు అనబడిన దానియేలు, అబ్షాలోము, అదోనియా, షెపట్యా, ఇత్రెయాము. సౌలు కుమారుడైన ఇష్బోషెతు మృతి చెందగా ఇశ్రాయేలీయుల గోత్రములకు పెద్దలు, అధిపతులు, సైన్యము సుమారు 2,20,222 మంది హెబ్రోనుకు వచ్చి దావీదుతో నిబంధన చేసి ఇశ్రాయేలీయుల మీద రాజుగుటకై దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఇశ్రాయేలు దేశంలో ఏలనారంభించెను. దావీదును అతని సైన్యము యెరూషలేముకు వచ్చి యెబూసీయులను వెళ్ళగొట్టి దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దేవుడు అతనికి తోడై ఉండెను. దావీదు హెబ్రోను నుండి యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇంకనూ అనేక మంది ఉపపత్నులను భార్యలను చేసుకునగా మరికొంతమంది పిల్లలు దావీదునకు కలిగిరి. వారెవరనగా షిమ్యా అనబడిన షమ్ముయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా అనబడిన ఎలీషువ, బెయల్యాద, ఎలీపెలెటు, తామారు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసిన సంగతి ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదుని పట్టుకొనుటకై ఫిలిస్తీయులు 2 సార్లు వచ్చిరి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి ఫిలిస్తీయులను బయలుపెరా జీవనకు వచ్చి అందు హతము చేశాను. 2వసారి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడి గెజ్ర వరకు హతం చేశాను. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 శూరులను సమకూర్చుకుని కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా మందసమును కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని వచ్చుటకై గిబియోనుకు వెళ్ళాను. అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యోయును ఆ కొత్త బండి నడిపిరి. దావీదును ఇశ్రాయేలులందరూ వాద్యములను వాయించుచు నాట్యమాడుచు నుండిరి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారునందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం రగులుకుని ఆ క్షణమందే ఉజ్జా పడి చనిపోయాను. అది చూసిన దావీదు యెహోవాకు భయపడి దేవుని మందసమును ఓబేదేదోము ఇంట్లో ఉంచాను. అయితే దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి దావీదు విని ప్రతిష్ఠింపబడిన లేవీయులతో క్రమబద్ధమైన విధానంలో మందసమును దావీదుపురముకు తీసుకుని వచ్చి గుడారం కొరకు సిద్ధపరిచిన స్థలములో మందసమును ఉంచాను. మందసమును తీసుకుని వచ్చిన తర్వాత దావీదు దేవుని నామమును ప్రసిద్ధి చేయుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని ఏర్పరిచి ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను దావీదు ఆసాపు చేతికిని అతని బంధువుల చేతికిని అప్పగించాను. దేవుడు నలుదిక్కల అతని శత్రువుల మీద దావీదునకు విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత దావీదు తన నగరియందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి దేవుని మందిరం విషయమై తన మనసులోని మాటను చెప్పాను. అప్పుడు నాతాను దావీదుతో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిన దంతయు చేయమని చెప్పాను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై అరణ్యమందు మందసము గుడారములో ఉన్న సంగతియు దావీదును గొర్రెల దొడ్డిలో నుండి హెచ్చించి అతనికి తోడుగా ఉండి ఎలాగూ సింహాసనం మీద ప్రభు కూర్చుని పెట్టనో అదియు మరియు ఇలాగూ అనేక విషయాలు చెప్పి దావీదు గర్భంలో నుంచి సంతతిని ఆశీర్వదించెదను,
నా నామ ఘనత కొరకు దావీదు కుమారుడు మందిరమును కట్టించునని సెలవిచ్చాను. అప్పుడు నాతాను తనకు కలిగిన దర్శనమును దావీదుతో చెప్పగా, దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి తన విషయమై, తన సంతతి విషయమై ప్రభు సెలవిచ్చిన దాని గురించి ప్రభును స్తుతించి ప్రార్థించెను. రాజైన దావీదు ఫిలిస్తీయులను, మోయాబీలను, శోభారాజుకు హదదెజెరును, సిరియనులను, అమ్మోనీయులను, అమాలేకీయులను జయించి వారి యొక్క వెండి బంగారములను ఇతడిని పట్టుకుని వాటిని యెరూషలేమునకు తెచ్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని సొలొమోను దేవుని మందిర నిర్మాణం కొరకు, ఇతర వస్తువుల తయారీ కొరకు ఉపయోగించెను. మరియు దావీదు ఉప్పులోయలో 18,000 సిరియనులను హతము చేయగా అతని పేరు ప్రసిద్ధమయ్యాను. మరియు ఎదోమీయులు కూడా దావీదునకు కప్పము చెల్లించువారుగా మారాను. ఆ తర్వాత తనకు స్నేహితుడై మేలు చేసిన యోనాతానుకు మేలు చేయ నిమిత్తం అతని కుమారుడైన కుంటివాడుకు మెఫీబోషెతును పిలిపించాను. దావీదు మెఫీబోషెతుతో మాట్లాడి తనతో నిత్యము బల్ల యొద్ద భోజనం చేయనట్లు ఆజ్ఞాపించి సౌలు యొక్క సొత్తంతటిని అతనికిచ్చాను. సౌలు దావీదును తరుపుతున్నప్పుడు దావీదు అమ్మోనీయుల రాజైనటువంటి నాహాషు దగ్గరకు చేరను. నాహాషు దావీదునికి ఉపకారం చేశాను. అయితే నాహాషు మృతి చెందగా తన కుమారుని పరామర్శించే నిమిత్తము కొంతమంది దూతలను పంపించాను. అయితే అమ్మోనీయుల గనులు దావీదు పంపిన దూతల విషయమే చెడుగా మాట్లాడి వారిని అవమానపరిచి పంపివేశాను. అయితే అమ్మోనీయులు దావీదు దృష్టికి కోపం పుట్టించే కార్యం చేసితమని గ్రహించి దావీదు పైన యుద్ధానికి సిరియనులతోనూ, శోభావారితోనూ మరియు ఇతర సైన్యములను, బంటులను జీతమునకు కుదుర్చుకుని యెరూషలేమునకు బయలుదేరిరి. ఆ సంగతి దావీదు విని యోవాబును పంపాను. మరియు దావీదు కూడా ఇశ్రాయేలును తీసుకుని పోయి హదదెజెరును ఇతరులను లెస్సగా ఓడించెను. రాజులు యుద్ధానికి పో వసంతకాలమున దావీదు యోవాబును ఇశ్రాయేలును పంపగా వారు అమ్మోనీయులను జయించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. ఒకానొక దినమున దావీదు ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాను. ఆమె ఊరియా భార్య అయిన బత్షెబ అని తెలుసుకుని కూడా ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాను. ఆ తర్వాత బత్షెబ తాను గర్భం ధరించిన సంగతిని దావీదునకు తెలియజేశాను. దావీదు బత్షెబ భర్త అయిన ఊరియాను చంపబడి నిమిత్తం అతన్ని యుద్ధము మోపుగా ఉన్న స్థలంలో ముందు పెట్టి, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరం రాయించి దానిని ఊరియా చేత పంపించెను. అలాగున దావీదు ఊరియాను చంపించెను. తర్వాత బత్షెబను దావీదు తన నగరికి పిలిపింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. బత్షెబ దావీదునకు ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ప్రతికూలముగా ఉండెను. కావున యెహోవా నాతానును దావీదునకు పంపించి అతడు చేసిన పాపమును కథ రూపమును తెలియజెప్పాను. అప్పుడు దావీదు తాను పాపనని చెప్పాను. అయితే తాను చేసిన పాపం నిమిత్తము నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును, నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయం పుట్టింతును, నీవు కనిన కుమారుడు చచ్చును అని దావీదుతో నాతాను ద్వారా దేవుడు సెలవిచ్చెను. ప్రభు సెలవిచ్చిన రీతిగా బత్షెబ కుమారుడు జబ్బపడగా దావీదు ఉపవాసముండి ప్రార్థన చేశాను. అయినను దేవుని మాటను బట్టి బిడ్డ చనిపోయాను. ఆ తర్వాత దావీదు బత్షెబను ఓదార్చి ఆమెతో పోగా ఆమె కుమారుని కని అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. ఆ తర్వాత దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి అమ్మోనీయుల రాజును జయించి యెరూషలేమునకు వచ్చెను. దావీదు ఊరియా విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు సెలవిచ్చిన శిక్షను నెరవేర్చినట్లు దేవుడు దావీదు ఇంటి వారిలో సమస్యలను సృష్టించాను. ఎట్లనగా దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరుడైన అబ్షాలోము యొక్క చెల్లిని చెరిపాను. 2 సంవత్సరముల తర్వాత అబ్షాలోము అమ్నోనును చంపించి సిరియాలోని గెషూరుకు పారిపోయి అక్కడ 3 సంవత్సరాలు ఉండిన. అయితే దావీదు అమ్నోను విషయమై అంగలార్చి ఓదార్పు నొందిన తర్వాత అబ్షాలోమును పట్టుకోవాలని ఆలోచన మానివేశాను. అయితే అబ్షాలోము మీద దావీదునకు ప్రేమ ఉన్నందున యోవాబు దావీదు సైన్యాధిపతి అబ్షాలోమును గెషూరుకు పోయి యెరూషలేమునకు తీసుకుని వచ్చాను. అబ్షాలోము ఇశ్రాయేలులందరిలో కూడా బహు సౌందర్యవంతుడు. అబ్షాలోము యెరూషలేముకు వచ్చి 2 సంవత్సరాల వరకు కూడా దావీదును దర్శించలేదు. అయితే యోవాబు ద్వారా అబ్షాలోము దావీదు దర్శనం కొరకు ఏర్పాటు చేయించి దావీదును దర్శించాను. ఆ తర్వాత అబ్షాలోము దావీదుకు విరోధంగా తాను రాజుగినట్లు కుట్రలు చేస్తూ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత హెబ్రోనులో ఇశ్రాయేలీయులను అధిపతులను సమకూర్చి తను రాజుగా ప్రకటించుకునేను. ఆ వార్త దావీదు విని అబ్షాలోము వచ్చి మనలను పట్టుకొనకయు పట్టణమును కత్తి చేత హతం చేయకుండానట్లు పారిపోదము రండిని తన ఇంటి వారిని వెంట పెట్టుకుని కాలి నడకను పట్టణం నుండి బయటకు బయలుదేరిపోయాను. అయితే దావీదుకు దేవుని సహాయము, దేవుని కృప మూలంగా అనేకులు భోజనము, సామగ్రి, వస్తువులు ఇచ్చి ఆదరించి పోషించిరి.
అయితే అబ్షాలోము యెరూషలేమునకు వచ్చి దావీదు యొక్క ఉపపత్నులను పట్టపగలు చిరిపి దావీదును అతని వారందరిని చంపుటకు ఆలోచన చేసి యుద్ధానికి బయలుదేరాను. యుద్ధమందు అబ్షాలోము యోవాబు ద్వారా చంపబడెను. అయితే తన కుమారుడైన అబ్షాలోము చనిపోయిన వార్త దావీదు విని బహుగా దుఃఖించాను. ఆ తర్వాత అతని ఇంటి వారిని యెరూషలేముకు వచ్చిరి. మరియు దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలీయులు షెబ అను బెన్యామీని వెంబడించి దావీదును కొంతకాలం విడిచిపెట్టిరి. అప్పుడు దావీదు షెబను చంపించెను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగెను. అప్పుడు యెహోవాకు దావీదు మొరపెట్టగా దేవుడు కరువు రావడం గల కారణాలు తెలియజేశాను. అవి ఏవనగా, సౌలు గిబియోనులను చంపించుట, యెహోషువ కాలంలో జరిగిన నిబంధనను ఉల్లంఘించినందున. అయితే దావీదు గిబియోనీయులను పిలిపించి, మీరు ఇశ్రాయేలులను దీవించినట్లు నేనేమి చేయవలెనని వారిని అడగగా, వారు సౌలు యొక్క కుమారులను ఉరితీయమని కోరిరి. అలాగన సౌలు యొక్క కుమారులు యెహోవా సన్నిధిని ఉరివేయబడిరి. అయితే వారి కళేబరములను సౌలు మరియు యోనాతాను యొక్క కళేబరములను దావీదు సమకూర్చి కీషు సమాధి యందు వాటిని పాతి పెట్టించెను. దావీదు ఇలాగున చేయగా దేవుడు దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను అంగీకరించెను. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలులకు మరలా యుద్ధం జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి వారితో యుద్ధం చేయనప్పుడు దావీదు సొమ్మసిల్లేను. అప్పుడు ఇష్బిబేనోబు అను ఒకడు దావీదును చంపెదనని చెప్పాను. వాడు ధరించిన ఖడ్గం క్రొత్తది, వాని ఈటె 300 తులాలు గల ఎత్తుగల ఇత్తడిది. అయితే అభిషై రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. ఆ తర్వాత జనులు దావీదు మరల యుద్ధానికి రాకుండానట్లు ప్రమాణం చేయించిరి. ఆ తర్వాత దావీదు సౌలు చేతిలో నుండి మరియు తన శత్రువుల చేతుల్లో నుండి తను విడిపించిన దేవునికి కీర్తన రాశాను. మరియు దావీదు ఇశ్రాయేలీయులను ఏలేటువంటి ఒకను గురించి ప్రవచించాను. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా దేవుడు ఇశ్రాయేలును శిక్షించుటకై వారిని లెక్కించుటకు సాతాను ద్వారా దావీదును ప్రేరేపింపజేశాను. అప్పుడు దావీదు యోవాబును పిలిపించి జనసంఖ్య ఎంతైనది నాకు తెలుపమని ఆజ్ఞాపించాను. అయితే యోవాబు దానికి అభ్యంతరం తెలియజెప్పినప్పటికీ రాజు ఒప్పక ఖచ్చితంగా జనసంఖ్య ఎంతైనది తెలియజేయమని యోవాబునకు ఆజ్ఞాపించాను. అప్పుడు యోవాబును సైన్యాధిపతులను బయలువెళ్ళి జనసంఖ్య ఎంతైనది దావీదునకు సమాచారం అందించిరి. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని నీ దాసుడైన నాపై కరుణయించి నా దోషమును పరిహరించుమని యెహోవాకు మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. 3 విషయములను ఎదురు పెట్టుచున్నాను. 1, దేశమందు 7 సంవత్సరములు కరువు కలుగుట ఒప్పుకుందువా? 2, నేను తరవచ్చున్న నీ శత్రువులు ఎదుట నీరు లేక 3 నెలలు పారిపోటుకు నీవు ఒప్పుకుందువా? 3, నీ దేశమందు 3 దినములు తెగులు రేకుటకు ఒప్పుకుందువా అని యోచన చేసి దావీదును చెప్పమనగా, దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు రప్పించగా 70,000 మంది మృతి నొందిరి. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమే సంతాపమునంది నాశనం చేయుట చాలని దూతతో చెప్పాను. అప్పుడు ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్ట కట్టుకున్న వారి సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచమన్నది నేనే కదా, పాపము జరిగించినది నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, బాధపెట్టు చెయ్యి జనుల మీద కాక నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దావీదు దేవునితో మనవి చేశాను. యెహోవా దూత వర్ణాన కళమునందు దేవునికి ఒక బలిపీఠం కట్టించమని దావీదుతో తెలియచేయమని గాదుతో సెలవిచ్చాను. గాదు ద్వారా దేవుడు పలికిన విధంగా దావీదు వర్ణాన కళ్ళమును కొని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి దాన బలులను సమాధానములు అర్పించి దేవునికి మొరపెట్టగా, ఆకాశము నుండి దహన బలిపీఠం మీద అగ్ని వలన దావీదునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము యెహోవా ఆలకించగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయాను. మరియు దావీదు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే, బలి అర్పించు పీఠం ఇదేని సెలవిచ్చాను. ఆ తర్వాత దావీదు ఇశ్రాయేలుల దేశమందు అన్యజాతి వారిని సమకూర్పించి మందిరం కట్టుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. మరియు పనికి కావలసిన ఇనుమును ఇత్తడిని దేవదారు మ్రాణులను విస్తారముగా సంపాదించాను.
దేవునికి కీర్తి మహిమ తెచ్చుటువంటి మందిరముగా యెరూషలేము దేవాలయం ఉండి నిమిత్తం సొలొమోను పిన్న వయసు గల లేతబడిగా ఉన్నప్పుడే దావీదు విస్తారముగా వస్తువులను సంపాదించాను. మరియు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి దేవునికి ఒక మందిరం కట్టుమని ఆజ్ఞాపించాను. మరియు దావీదు దేవుని మందిరం కట్టే ఉద్దేశం కలిగినప్పుడు దేవుడు ఎందుకు వద్దన్నాడో అదియు అలాగనే మరియు అనేకమైన ఆత్మీయమైనటువంటి హెచ్చరికలను, ప్రోత్సాహమును, దేవునికి విధేయత చూపించినటువంటి విషయాలను మాట్లాడి తాను దేవుని మందిరం కొరకు సమకూర్చిన విస్తారమైన బంగారమును, వెండిని ఇతడిని గూర్చి సొలొమోనుతో చెప్పి తన కుమారునికి సహాయం చేయాలని తన అధిపతులందరికీ ఆజ్ఞాపించాను. రాజు అయిన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు ఎన్ని బట్టలు కాపినను వెట్ట కలగనందున ఇశ్రాయేలు దిక్కుల్లో నుండి అబీషగు ఒక షూనేమీరాలని దావీదుకు ఉపచారకురాలుగా కనిపెట్టుటకును తీసుకొచ్చిరి. దావీదు యొక్క 4వ కుమారుడు అదోనియా దావీదునకు తెలియకుండా రాజు కొట్టకే కుట్ర చేయగా నాతాను ప్రవక్త సొలొమోను తల్లిన బత్షెబతో అదోనియా రాజు కొట్టు చేర్చిన కుట్రను తెలియజేసి ఆ విషయం దావీదునకు తెలుపమని సెలవిచ్చాను. అప్పుడు బత్షెబ జరిగిన దానిని దావీదుతో చెప్పుచుండగా నాతాను ప్రవక్త వచ్చి బత్షెబ చెప్పిన దానిని రూఢపరచెను. అప్పుడు దావీదు ప్రవక్త అయిన నాతానును, యాజకుడైన సాదోకును, బెన్యాను పిలిపించి గీహోనులో ఇశ్రాయేలులందరి మీద సొలొమోనును పట్టాభిషేకం చేయించి యెరూషలేములో నా సింహాసనం మీద ఆసీనుడగుట్లు చేయమని చెప్పాను. అలాగ సొలొమోను రాజాయను. ఆ తర్వాత దావీదు యోబను గూర్చి, బర్జిల్లైను గూర్చి, షిమను గూర్చి చెప్పాను. మరియు దావీదు దేవుని మందిర సేవ ఇతర బాధితులను లేవీలకు అప్పగించాను. లేవీలైన గెర్షోను, కహాతు, మెరారి అనే వారిలో 30 సంవత్సరం మొదలుకొని అంతకు పై వయసు గలవారు 38,000 మంది పురుషులు. వారిలో 24,000 మంది మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను, 4,000 మంది ద్వారపాలకులుగాను, మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమే దావీదు చేయించిన వాద్య విశేషములతో ప్రభును స్తుతించువారుగా నియమింపబడిరి. మరియు దేవునికి భయపడుడని గోత్రముల పెద్దలను, అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, దావీదు యొక్కయు దావీదు కుమారుల యొక్కయు చెర స్థిరాస్తుల మీద అధిపతులను, ఇతర అధికారులను దావీదు యెరూషలేమునకు సమకూర్చి తనను గూర్చి, మందిరము గూర్చి, సొలొమోను గూర్చి దేవుడి సెలవిచ్చినది తెలియజేసి దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడాన్ని ఆజ్ఞాపించెను. మరియు దావీదు దేవుని మందిరం కట్టుటకు సొలొమోనును అనేక మాటలతో ధైర్యపరచెను. దేవుని మందిరం పని కొరకు మనస్ఫూర్తిగా దానం ఇవ్వాలని ఇశ్రాయేలులకు ప్రధానులకు దావీదు పిలుపునిచ్చాను. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చుండటను బట్టి ప్రజలతో పాటు దావీదు కూడా బహుగా సంతోషించి సమాజం పూర్ణముగుండగా యెహోవాకు స్తోత్రములు చెల్లించి ప్రజలను కూడా స్తోత్రింపజేశాను. యెషయ కుమారుడైన దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజయుండెను. అతడు 40 సంవత్సరములు పరిపాలించెను. హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదివిలో మరణముందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజాయను.